తెలంగాణ ఆడపడుచులు ఎంపిక చేసిన డిజైన్ కలర్స్ తోనే ఇందిరమ్మ జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చీరల పంపిణీ చేపట్టిందని తెలిపారు మంత్రి సీతక్క. కొందరు ఓర్వలేకే చీరలు బాగాలేవని, ఎన్నికల కోసమే చీరలు పంపిణీ చేస్తున్నారని, కొందరికి ఆ చీరలు ఇస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగానే చీరల్లో లోపాలు ఉంటే ఆధారాలతో సూచనలు చేయాలని కోరారు. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మహిళలను అపహాస్యం చేసేవారికి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా సీతక్క పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానిస్తోందని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు అన్నారు. రాజ్యాంగం అమలు పరిచిన దినోత్సవం సందర్భంగా అంబర్పేట శ్రీ రమణ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ ను అవహేళన చేస్తూ మాట్లాడారని, అది సరైన పద్ధతి కాదన్నారు. నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా కైలాష్ నేతకు అవకాశం కల్పించడాన్ని ఓయూ జేఏసీ నాయకులుగా స్వాగతించారు. కైలాష్ నేత నియామకాన్ని జీర్ణించుకోలేని కొందరు నాయకులు ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి తప్పుడు లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే ఆ నాయకులు లేఖలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ నేతకు అవకాశం రావడాన్ని కొందరు అగ్రకుల నాయకులు అక్కసు వెళ్లగక్కడం సరికాదన్నారు. పల్నాడు జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. సత్తెనపల్లిలోని లక్ష్మీ కాటన్ ట్రేడింగ్ కంపెనీలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని స్వయంగా పరిశీలించిన మంత్రి రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. రాష్ట్రంలోని పత్తి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రతి కిలో పత్తి కొనుగోలు అయ్యేలా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు. జగన్ తన హయాంలో ప్రజలకు దుర్మార్గపు పాలన అందించారన్నారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. గత 5 ఏళ్లు అంబేద్కర్ రాజ్యాంగాన్ని వదిలిపెట్టి జగన్ పరిపాలించారని, కూటమి ప్రభుత్వంలో తిరిగి అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవుతుందన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని, 4వ అతిపెద్ద ఆర్థిక దేశంగా భారత్ ఎదిగిందన్నారు ఎంపీ లావు కృష్ణదేవరాయలు. ఇచ్చిన మాట ప్రకారం వెనుకబడిన పశ్చిమ ప్రాంతమైన మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు రుణపడి ఉంటామన్నారు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించడంతో టీడీపీ నేతల సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా చేపట్టిన బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే బాణసంచా కాల్చి కేక్ కట్ చేశారు. వెనుకబాటుకు గురైన ఈ ప్రాంతాన్ని జిల్లాగా చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జీవితాంతం ఈ మేలును గుర్తుంచుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ ప్రాంత ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం బహుబాలేంద్రని గూడెంలో దాతల సహాయంతో నూతన పంచాయతీ కార్యాలయం నిర్మించారు. ఈ కార్యాలయాన్ని గ్రామ సర్పంచ్ జయలక్ష్మి ప్రజల సమక్షంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ముందుగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి జాతీయ జెండాని ఆవిష్కరించారు ఎమ్మెల్యే. పంచాయతీ నిర్మాణానికి సహకరించిన దాతలందరికీ ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా నరసరావుపేటలో భారత రాజ్యాంగ వజ్రోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. రాజ్యాంగం లేని దేశాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ రాజ్యాంగం అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయులుగా నిలిచిపోతారని కొనియాడారు. పౌరుల హక్కులు, రిజర్వేషన్లు, మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు సహా ఇతర అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక నినాదాలను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టి దగ్ధం చేశాయి వామపక్షాలు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న 4 రైతు వ్యతిరేక నల్ల చట్టాలతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు నేతలు. గతంలో రైతులకు కేంద్రం లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దొడ్డిదారిన నల్ల చట్టాలను అమలు చేయడానికి సిద్ధమవుతోందని ఆరోపించారు. కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని, లేదంటే రానున్న రోజుల్లో ప్రభుత్వాలపై తిరగబడి పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
అభివృద్ధికి ఆటంకంగా ఉంటే నెల్లూరు కార్పొరేషన్లో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నించారు నెల్లూరు నగర మేయర్ స్రవంతి. డిప్యూటీ మేయర్ రూప్ ఆరోపించినట్టు తన వద్ద ఒక్క ఫైల్ కూడా పెండింగ్ లో లేదన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తమను ఇబ్బంది పెడుతున్నారని, తమకు మద్దతుగా ఉన్న సిరాజ్ అనే యువకుడి ఇంటిపైకి రౌడీలను పంపారని ఆమె ఆరోపించారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ రేంజ్ మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న పునఃమార్గం కార్యక్రమంలో భాగంగా నారాయణపూర్ జిల్లాలో 28 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 19 మంది మహిళలు ఉండగా అందరిపైన కలిపి మొత్తం 89 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులందరూ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో క్రియాశీల సభ్యులుగా ఉన్నట్లు తెలుస్తోంది. లొంగిపోయిన మావోలు వారి వద్ద ఉన్న అనేక ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. బీజాపూర్ జిల్లా పోలీసుల సమక్షంలో 41 మంది మావోయిస్టులు బుధవారం నాడు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 32 మంది మావోయిస్టులపై 1.19 కోట్ల రివార్డు ఉంది. వీరికి దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ, తెలంగాణ స్టేట్ కమిటీ, నిషేధిత దమ్రతి, గరియాబంద్, నువాపడ డివిజన్లతో సంబంధాలున్నట్లు అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన రాష్ట్ర కార్యాలయం ఎదుట కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామ రైతులు పవన్ కళ్యాణ్ ను కలవాలని ఆందోళనకు దిగారు. ఇండస్ట్రియల్ కారిడార్ నిమిత్తం తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, 8 సంవత్సరాలు గడిచినా నష్టపరిహారం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ చొరవ చూపి తమకు న్యాయం చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. వైద్యారోగ్య శాఖ ఉద్యోగులకు న్యాయం చేయాలని అల్లూరు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఏజెన్సీ ప్రాంతాల వైద్య ఆరోగ్య శాఖ గిరిజన ఉద్యోగులు. అర్హత బట్టి పదోన్నతులు కల్పించాలని సంబంధిత అధికారులను కోరినట్లు ఉద్యోగులు తెలిపారు. ఉద్యోగులకు అన్ని రకాల పదోన్నతులు కల్పిస్తూ సంబంధించిన డిమాండ్లను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న గిరిజన మహిళా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్ ఉద్యమాలకు సన్నద్ధమవుతామని హెచ్చరించారు. మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు ఆటోమీటర్ ఛార్జీలు వెంటనే పెంచాలని తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. సికింద్రాబాద్ తిరుమలగిరిలోని ఆటో డ్రైవర్స్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివానంద్ మాట్లాడారు. 11 ఏళ్లలో బస్ ఛార్జీలు 6 సార్లు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు 3 సార్లు, ఎమ్మెల్యేల జీతాలు ఒకేసారి 300% పెంచుకున్నారన్నారు. కానీ ఆటోమీటర్ ఛార్జీలు మాత్రం 11 ఏళ్లలో ఒక్కసారి కూడా పెరగలేదన్నారు. వివిధ రూపాల్లో అనేక పర్యాయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో కొత్త పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఘనంగా జరిగింది. పాలక మండలి చైర్మన్ పదవికి మణినాయుడు పేరును ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం మణినాయుడు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు బోర్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయో పెంచల కిషోర్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ 1 టౌన్లో పార్కింగ్ మాఫియా అక్రమాలు మితిమీరిపోతున్నాయి. అరికట్టాల్సిన అధికార యంత్రాంగం పట్టి పట్టినట్లు వ్యవహరిస్తోంది. కనకదుర్గ గుడి ఫ్లైఓవర్ దిగువ దర్గా రోడ్డు బ్లాక్ చేసి టోల్ గేట్ పేరుతో దందా చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వాహనదారులపై పార్కింగ్ మాఫియా సిబ్బంది లక్ష్మీ నరసింహారెడ్డి దురుసుగా ప్రవర్తించారు. రోడ్డును కూడా పార్కింగ్ కోసం వాడుకున్నామని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని సిబ్బంది వాగ్వాదానికి దిగారు. పార్కింగ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్. భద్రాచలానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు భోగల శ్రీనివాసరెడ్డి కుమార్తెతో సివి ఆనంద్ కుమారుడి వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలోనే భద్రాచలానికి వచ్చిన ఆయన కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ లక్ష్మీ తయారు అమ్మవారి ఆలయంలో వేద పండితుల చేత వేదాశీర్వచనం అందించి స్వామివారి లడ్డు ప్రసాదం జ్ఞాపికను అందజేశారు ఆలయ అధికారులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం భరత్ కాలనీలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది.
తనను పెళ్లి చేసుకునే వరకు ఇంటి ముందు నుంచి కదలనని తేల్చి చెప్పింది యువతి. ఆందోళన చేస్తున్న యువతికి మహిళా సంఘాల సభ్యులు మద్దతుగా నిలిచారు. సింగరేణి కార్మికుడు షేక్ సీలం తాను 8 ఏళ్లుగా ప్రేమించుకున్నామని, అన్ని రకాలుగా వాడుకొని అందరి మధ్య తప్పుగా చిత్రీకరించి పెళ్లికి నిరాకరిస్తున్నట్లు బాధిత యువతి తెలిపింది. ఈ విషయంపై కేసు కూడా నమోదైందని, ఈ నేపథ్యంలోనే మరో అమ్మాయితో పెళ్లి ఖాయం చేసుకోవడంతో ఆందోళన చేపట్టినట్లు బాధితురాలు చెప్పింది. తనకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించనని యువతి తేల్చి చెప్పింది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 18వ డివిజన్లోని క్రిస్టియన్ కాలనీలోని సీసీ రోడ్డును కబ్జా చేసేందుకు కంచె వేశాడు ఓ ఇంటి ఓనర్. రోడ్డుకు అడ్డుగా కంచె వేయడంతో పాటు స్థానికులను, విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని స్థానికులు తెలిపారు. సీసీ రోడ్డుపై కోర్టులో కేసు ఉన్నా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, ఎవరేం చేయలేరంటూ దుర్భాషలాడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డుపై వేసిన కంచెను తీసివేయాలని, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఖమ్మం జిల్లా కొణిచెర్ల మండలం పాత కాచవరం గ్రామంలో ఎంతో ఆర్భాటంగా నిర్మించిన వైకుంఠ ధామంలో చివరి మజిలీకి తిప్పలు తప్పడం లేదు. శ్మశాన వాటికలో నీటి సౌకర్యం లేకపోవడం, ప్రహారీ గోడ నిర్మించకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలు అడ్డాగా మారింది. అధికారులు పట్టించుకోకపోవడంతో శ్మశాన వాటికలో పిచ్చి మొక్కలు దర్శనమిస్తున్నాయని స్థానికులు తెలిపారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో వైకుంఠ ధామం ఆక్రమణలకు గురవుతోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శ్మశాన వాటికలో సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అక్రమంగా తరలిస్తున్న గోవుల కంటైనర్ను పోలీసులు సీజ్ చేసిన ఘటన ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో చోటు చేసుకుంది. వాహన తనిఖీలు చేపట్టిన జీలుగుమిల్లి పోలీసులు జంగారెడ్డిగూడెం వైపు నుండి తెలంగాణ వైపు వెళ్తున్న ఒక కంటైనర్ను తనిఖీ చేశారు. కంటైనర్లో అక్రమంగా గోవులను తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కంటైనర్ను స్టేషన్కు తరలించారు. కంటైనర్లో సుమారు 70 గోవులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుమలలో యాత్రిక సముదాయాల ఆధునీకరణ పనులకు భారీ విరాళం అందింది. తిరుమలలోని శ్రీఆర్ఓ సమీపంలో ఉన్న 3 యాత్రిక సముదాయాలకు మంతెన రామలింగరాజు అనే భక్తుడు 9 కోట్ల విరాళం ఇచ్చారు. ఈ మేరకు పద్మావతి అతిథి గృహంలో చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమక్షంలో విరాళం అందజేశారు. గతంలో కూడా మంతెన రామలింగరాజు కూడా 16 కోట్లు విరాళం ఇచ్చారని, సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని గొప్ప ఉద్దేశంతో విరాళం అందించిన రామలింగరాజుకు అభినందనలు తెలిపారు బిఆర్ నాయుడు. శ్రీశైలం మల్లన్న స్వామి ఆలయానికి కార్తీక మాసంలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. 33 రోజుల్లో శ్రీశైలం మల్లన్నకు భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు ఆలయ అధికారులు. 7,27,26,400 రూపాయల నగదు లభించగా 117 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారం, 7 కేజీల 230 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ నోట్లు లభించాయి. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడలోని అరుదైన దృశ్యం కనిపించింది. వేములవాడ మున్సిపల్ పార్క్ లో ఏర్పాటు చేసిన పరమశివుడి సిగలో 2 చంద్రవంకలు దర్శనమిచ్చాయి. ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. పరమశివుడి విగ్రహం శిరస్సుపై చంద్రుడు కనిపించడంతో 2 చంద్రులను చూసి జనం ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు.